వేదాంతము అంతము లేనిది అని కొందరు అర్థం చెప్తా ఉన్నాం. అంతము లేదు అంటే ఇంకా దానికి విరామ చిహ్నమే లేదు, జీవితాంతము నేర్చుకున్నా అట్లే మిగిలి ఉంటుంది. కావున దాంట్లోనే మన జీవితాన్ని వ్యర్థం చేసేది మంచిది కాదు అని ఇట్లా తీర్మానం చేసుకునే వారు కూడా ఉన్నారు. వేదాంతంలోనే దీనికి అంతం ఉంది అని ఉంది. వేదస్య అంత, వేదం యొక్క అంతం, వేదం యొక్క పడపటి తీర్మానము అని అర్థం. అంతము అంటే కొన అని అర్థం, నిర్ణయము అనే రెండు అర్థాలు ఉన్నాయని శంకరాచార్యులు చెప్పారు. వేదస్య అంతః వేదానం, వేదం యొక్క కొన ఏదో అది వేదాలు. వేదం యొక్క కొన ఏది? వేదాల్లో మొట్టమొదట సంహితా భాగము అంటే మంత్ర భాగం. ఆ మంత్రం పైన వివరణ అంటే బ్రాహ్మణ గ్రంథములు అని అంటారు. ఆ బ్రాహ్మణ గ్రంథములేవి? మండల బ్రాహ్మణము అనేది ఒకటి, శతపథ బ్రాహ్మణము, ఇట్లా గ్రంథం. దీనిపైన వ్యాఖ్యానము, ఇవన్నీ వేద మంత్రాల పైన వ్యాఖ్యానం. అదేంట ఆ బ్రాహ్మణములు బ్రాహ్మణులు రాసింది కావున బ్రాహ్మణములు అని కొందరు అర్థం చెప్తా ఉన్నారు. ఏం అక్కడ అభిప్రాయము అంటే బ్రహ్మమునకు సంబంధించిన గ్రంథాలు కావున బ్రాహ్మణులు అనే అర్థం గ్రహించరాదు. అంటే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదన చేసే గ్రంథాలు. ఆ బ్రాహ్మణ గ్రంథంలో కొంత కొనలో ఉండేది ఆరణ్యకం, బృహదారణ్యకము మొన్నగలటువంటి అటు. ఆ ఆరణ్యకాలంలోన ఇంకా కడపట ఉండేది ఉపనిషత్తు. ఉపనిషత్తు, తత్వోపనిషత్తు, ముందకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, చాణక్యోపనిషత్తు, ఉపనిషత్తు ఇస్తాను. చంద్రుడు ఆంజనేయునికి బోధించినట్ల ఉపనిషత్తులో ఉన్నది. ఆ రోజు రామచంద్రుడు అవన్నీ చెప్పకపోయింటే మనకి ఈ రోజు తెలిసేది కాదు. వేదాలకు శాఖలు అనంతము అన్నప్పుడు శాఖకు ఒకటి ప్రకారము ఎన్ని కావాలి ఉపనిషత్తులు? వేలకు వేల ఉపనిషత్తులు ఇదని లభించాలి. కానీ 108 మాత్రమే మనకు లభిస్తా ఉన్నాయి. ఆ 108 ఉపనిషత్తుల పైన శంకరాచార్యులు భాష్యం రాయలేదు. 108కి కూడా ముఖ్యంగా 10-11కి మాత్రమే వాళ్ళ భాష రాదు. ఆ ఉపనిషత్తులకి ఎందుకు రాత్రి అని, ఉపనిషత్తుల్లోన వేదాంత ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి, యోగ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి, ఇంకా వైష్ణవ సంబంధమైనవి ఉన్నాయి, శైవ సంబంధమైనవి ఉన్నాయి. కావున శంకరాచార్యులు ఏం చేసి వీటిలో వేదాంత సంబంధమైనవి ఏ ఉన్నాయో అవి మాత్రమే తీసుకున్నారు. యోగానికి సంబంధించింది ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణం, మరి వాటిని బోధించే ఉపనిషత్తులు కూడా చాలా ఉన్నాయి. యోగ కుండలి ఉపనిషత్తు, యోగ తార ఉపనిషత్తు, యోగోపనిషత్తు, ఇటువంటివన్నీ ఉన్నాయి. మరి వాటన్నిటికీ ఎందుకు రాయలేదు అంటే పతంజలి మహర్షి యోగాన్ని గురించి చెప్పినారు. దానిపైన వేదవ్యాసుల యొక్క వ్యాఖ్యానం ఉంటారు. అక్కడ చదువుకోవచ్చు కదా విన్నా. ఇంకా వైష్ణవ సంబంధమైన ఉపనిషత్తులకు ఎందుకు రాయలేదు శంకరాచార్యులు అని అడగవచ్చు. మహాభాగవతం అంతా అదే కదా ఉండేది, విష్ణు తత్వాన్ని కదా ప్రతిపాదన చేసి ఉండేది. కావున అక్కడ అయిపోవచ్చు. ఇంకా శైవ సంబంధమైన ఉపనిషత్తులు అక్కడ పాశుపతోపనిషత్తు మొదలైనటువంటివి, అక్కడ విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ అవన్నీ చెప్తాయి ఉపనిషత్తులు.
మరి అవి ఎక్కడున్నాయి అంటే స్కంద పురాణంలోన, తర్వాత శివపురాణంలో ఇట్లా దాంట్లో ఉన్నాయి. కావున అవి ఇంతకుముందే ఉన్నాయి. కావున మరలా వాటిని రాయకూడదు అని ఈ 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఇవి కేవలం ఆత్మ విచారపరములైనటువంటివి. వీటినే గ్రహించాలా, వీటిపైనే భాష్యాన్ని రాయాలా అని శంకరాచార్యుల వారు వీటిపైన భాష్యం రాశారు. వేదస్య అంతః వేదాంత, వేదం యొక్క అంతం అంటే కొనాలో ఉండేది అంటే ఉపనిషత్తులు అని అర్థం. ఏమండి ఎక్కడ పోతుండారంటే వేదాంతం వినేకి. ఏం వేదాంతము అంటే అంటే ఉపనిషత్ అని అర్థం. వేదానికి కొనాలో ఉండదు. ఇది ఒక అర్థము. ఇంకొక అర్థమేమి నిర్ణయము, తీర్మానం. వేదాల్లో అంటే వేద మంత్రాల్లోన కర్మ గురించి ఉంది, ఉపాసన గురించి ఉంది, జ్ఞానం గురించి ఉంది. ఏది అన్నిటికంటే గొప్పది, ఏది పరమార్థము అనేదాన్ని తీర్మానించేది ఎక్కడ అంటే ఉపనిషత్తుల్లోనే దాన్ని తీర్మానించేది. కావున వేదం యొక్క తీర్మానం, వేదం యొక్క తీర్మానాన్నే ఏమంటా ఉన్నారు వేదాంతము అనే. కావున ఉపనిషత్తులు వేదాంత పరములు ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే సర్వే వేదాంత ఆరభ్యంతే అని శంకరాచార్య వారు అధ్యాస భాషలో వచ్చేది. ఉపనిషత్తులు చదివినప్పుడు మనకు అనేక సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలు మనం నివర్తి చేసుకోవాలి కదా. దానికోసము మనం ఏం చేయాలా, దానికి బ్రహ్మసూత్రాలు అనే ఉండాలి. బాదరాయణ వ్యాసులు రాశారు. మనకు ఏ ఉపనిషత్తులోన ఎక్కడ సందేహం కలిగింది అనేదాన్ని పసిగట్టాలంటే బ్రహ్మసూత్రాలు చూసుకోవాలి. బ్రహ్మసూత్రాల్లో ఏ అధికరణంలో ఆ మంత్రం యొక్క విచారణ వచ్చిందో చూసినట్లయితే మన శంక తీరిపోతుంది. అందుకే బ్రహ్మసూత్రాలని రాయవలసి వచ్చింది ఆ దినము వ్యాసుల వారు. అట్లా రాసినందువల్ల ఈ దినం మనకు సంశయాలు పెరిగిపోతా ఉన్నాయి. జీవుని యొక్క స్వరూపము, సాక్షి స్వరూపము, అవిద్యా స్వరూపము, మోక్ష స్వరూపము, ఫలస్వరూపము, వీటన్నిటిని గురించి విచారము దాంట్లో. కావున ఉపనిషత్తుల్ని మనం బాగా అధ్యయనం చేస్తేనే బ్రహ్మసూత్రాల్ని అధ్యయనం చేసే సామర్థ్యం మనకు వచ్చేది. ప్రస్థానత్రయము అని మీరు వినిన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్ర, వీటిని ప్రస్థానత్రయము అని అంటా ఉంటారు కదా. ఈ ప్రస్థానత్రయం యొక్క ముఖ్యమైన విచారం ఏమి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఆ రెండు జత, ఆ రెండు సిద్ధాంతం. భగవద్గీత సాధనము, సాధనము సిద్ధాంతము, ఈ రెండు ఉండాల ప్రతి వ్యక్తికి కూడా. ఎందుకప్ప అంటే ఇప్పుడు చూడండి, పక్షులకు 2 రెక్కలు ఉంటే కదా అవి పైకి ఎగిరేది. ఒకటే ఉంటే పైకి ఎగిరేది. ఆ రీతిగా మనము ఊర్ధ్వానికి, మోక్షాన్ని మనం పొందాలా అంటే మనం ఏం చేయాలా? సాధన, సిద్ధాంతం, ఈ 2 రెక్కలు మనకు ఉండాల. సాధనం వల్ల మనం చిత్తశుద్ధిని, జ్ఞానిష్ట యోగ్యతను సంపాదించుకుంటాము. ఇంకా సిద్ధాంతం వల్ల సత్యోముక్తి పొందాం, జీవన్ముక్తి, ఇక్కడే మోక్షాన్ని పొందేది. కావున శంకరాచార్యుల వారు ఏం చేసిరి, ఇంత మాత్రం తీసుకుంటే చాలు అని. బ్రహ్మసూత్రాలు ఇతర దార్శనిక గ్రంథాలన్నిటినీ ప్రతినిధి వహిస్తా ఉన్నాయి. ఇతర దార్శనిక గ్రంథాలు అంటే న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, పూర్వమీమాంసా దర్శనము, ఈ దర్శనాల్లో ఉండే లోపదోషాలన్నిటినీ ఎత్తి చూపించినారు. అద్వైతం యొక్క ఘనతను చాటేది, ఉపనిషత్తుల యొక్క ఇత్యర్థాన్ని చెప్పేది, సంశయాన్ని పోగొట్టేది. ఇంకా వైదిక సాహిత్యం పైన ఎవరెవరు అనేక రకాలుగా విమర్శలు చేస్తా ఉన్నారో, నాస్తికులు, బౌద్ధులు, జైనులు మున్నగినటువంటి వారు,
వారందరికి కూడా జవాబు చెప్తారు బ్రహ్మసూత్రాలు. ఎవరు ఏ ప్రశ్న అడగంలే. వేరే దార్శనికులు ఎవరు సాంఖ్యులు, వైశేషికులు, నైయాయికులు, బౌద్ధులు, బౌద్ధుల్లో సూర్యవాదులు, విజ్ఞానవాదులు, నాగార్జునులు, దింగనాగులు, ఇంకా ఇటువంటి వాళ్ళంతా ధర్మకీర్తి ఇట్లా వాళ్ళంతా ఉంటారు కదా. వాళ్ళు అద్వైతం పైన అనేక ఆక్షేపాలు ఎత్తినారు ఆ కాలంలో. ఈ దినానికి నాస్తికులు, విజ్ఞానవేత్తలు అంటే సైన్స్ నేర్చుకున్న వాళ్ళు, ఇక ముందు వచ్చేవాళ్ళు, వాళ్ళంతా ఎవరెవరు ఏ ఏ ప్రశ్నలు వేయొచ్చు, ఏ ఏ సంశయాలని ముందుకు తీసుకొని రావచ్చు అనేది ఆలోచన చేసే వేదవ్యాసుల వారు, శంకరాచార్యుల వారు, వారంతా బ్రహ్మసూత్ర భాష్యంలో దానికంత సరి అయినటువంటి పరిహారాన్ని ఆనాడే చెప్పేశారు. మళ్ళా ఈనాడు కొత్తగా చేసేదేం లేదు. మాకు ఎటువంటి సంశయాలు వచ్చినా అన్నిటిని తీరుస్తుంది బ్రహ్మసూత్రాలు. మరి ఇక ఇతర దార్శనికులు కూడా జవాబు చెప్తుంది, ఇక ముందు వచ్చే వాళ్ళకు కూడా చెప్తుంది. ఆ రీతిగా ఉండేది బ్రహ్మసూత్రముల యొక్క ఘనత. దాని న్యాయ ప్రస్థానం అని, ఏది న్యాయము, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అనే దాన్ని జగత్తుకు చాటి చూపించాలా అంటే ఉపనిషత్తులే, అంటే బ్రహ్మసూత్రాలే. ఉపనిషత్తులన్నా ఒకటే, బ్రహ్మసూత్రాలన్నా ఒకటే. ఉపనిషత్తుల యొక్క విచారమిక బ్రహ్మసూత్రాలంటే ఆ రెండు కలిసి సిద్ధాంత ప్రస్థానం అని. ఈ సిద్ధాంత ప్రస్థానం అంత గొప్పది కావున శంకరాచార్యుల వారు సర్వే వేదాంతం ఆరభ్యం ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే, ఆత్మ ఒక్కటే ఉంది అనే జ్ఞానాన్ని కలిగింపజేసేదానికి ఈ వేదాంతములన్నీ బయలుదేరాయి. అంటే ఉపనిషత్తులని ఎందుకు బయలుదేరినాయి, ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నవి అంటే అంత దేవుడే, జగత్తే లేదు. ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తి, ఆత్మ ఏకత్వం అంటే ఆత్మ ఒక్కటే అనే దాన్ని జనులకు ప్రదర్శించాలా. అవును, అట్లా చెప్తే ఏమొచ్చినట్లా అని ప్రదర్శన. ఆత్మ అంతా ఆత్మయే ఉండే, జగత్తే లేదు అని అంటా ఉన్నారు. సరే, ఈ వేదాంత గ్రంథాన్ని మనం చదువుతా ఉంటాము, బ్రహ్మసూత్రాలు వాటిని చదువుతాము, ఉపనిషత్తులు అర్థం చేస్తూ ఉంటాం, ఎంతో కాలము వెచ్చిస్తాం. తర్వాత మనకి ఏమో లభించేది అని అంటే అంతా బ్రహ్మమే. సరే, అంతా బ్రహ్మం అని తెలుసుకున్నాక మనం సావుకారు అవుతామా అని, పెద్ద భూస్వాములు అవుతామా, ఏమవుతాము పోనే పండితులు అయ్యి మనం ఎక్కడైనా కళాశాలల్లో లెక్చరర్లు అవుతామా, మనకంతా ఎవరైనా శాలువలు కట్టే వాళ్ళని ఉన్నారా పోని అని ఇట్లంతా అడిగేవాళ్ళు ఉన్నారు. దానికి శంకరాచార్యుల జవాబేమి, నాయన చూడు, భోగభాగ్యాలు లభిస్తాయనే కదా మీరంతా మనసులో పెట్టుకుని ఉండేది. భోగభాగ్యాల వల్ల మీకు శాంతి లభిస్తా ఉండే, శాంతి ఎవరికి లేదు. భోగభాగ్యాల వల్ల అందరూ ఒప్పుకుంటారు, ఎక్కడి శాంతి స్వామి అంటారు. కోటి రూపాయలు ఉండే ఆయన అడుగు, ఏమపా క్షేమమా అంటే ఎక్కడి క్షేమపా, ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఒక్కొక్క దారి, నా ఆస్తి అంతా ఆటేస్తా ఉంటారు అని ఒక ఆయన అంటారు. ఇంకొక ఆయన ఏమంటాడు, కోటీశ్వరుడు, నువ్వు క్షేమంగా బాగా శాంతంగా. ఎక్కడి శాంతయ్యా, నాకు దండిగా ఆస్తి ఉంది, ఏం చేయాలా, మరి నేను వృద్ధుడైపోయిస్తే మనం చనిపోయిన తర్వాత దీనికి వారసుడే లేదు కదా అంటారు. ఇట్లా ప్రతి ఒక్కరికి అశాంతి. ఏమండి, బడికి పోయే విద్యార్థిని అడుగుదాం, వాడేమంటాడు, మరి ఏమ్రా నీకు ఏది చింత లేదు కదా అంటే వాడిని అడిగి చూడండి, అవి చింత ఉందప్పా, లెక్కలు చేసుకొని రాకపోతే ఎవరు బాధపడతారు, ఏం చేయాలి, లెక్కలు అర్థం కావడం లేదు అని అంటారు. వాడి చింత వాడు, ఏం చేయాలప్పా, పరీక్షలు దగ్గరికి వస్తా ఉన్నాయి, చదువుకోలేదు నేను అని వానికి చింత. పరీక్ష రాసి వచ్చిన వాడిని అడిగితే ఫెయిల్ అయిపోయానో ఎట్లా అని వానికి చింత. పిల్లోడు పుట్టిలేదు, ఇక పెద్దోళ్ళు నడుస్తుందేమో ఈ చింత తాపత్రయమో, అశాంతి ఉంది ఎప్పుడు చూస్తే. వేదాంతం వల్ల శాంతి చేకూరుతుంది.
లౌకిక విషయాల్లోనే మీకు శాంతి లభించలేదు కదా. అట్లయితే మా డిపార్ట్మెంట్ నుంచి ఉంది వేదాంతం, దీంట్లో చేరితే చూడప్ప నీకు శాంతి లభిస్తుంది. ప్రశాంతి మాప్నోతి నకామక. శాంతిని మీరు పొందలప్ప అంటే దీని నుంచే పొందరా, ఇంకా వేరే భోగపాత్యాల వల్ల లభ్యం కాదు. కావున శాంతి అంటే ఏమి? ఉపశాంతోయ మహాత్మ. శాంతి అనేది పరమాత్మకే పేరు. ఓం శాంతి 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 అంటే ఓం అంటే పరబ్రహ్మం, అదే శాంతి శాంతి శాంతి, అదేనయ్యా శాంతి అంటే. కొందరు ఏమంటారు దీనికి 3 సార్లు ఎందుకు శాంతి శాంతి అని పరిక్రియ అని అంటే ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆదైవిక తాపము, ఈ 3 తాపాలు పోగొట్టాలా అని దేవుణ్ణి అడగాల. అందుకే అది 3 సార్లు శాంతి శాంతి అని అన్నారు. మా స్వామి వారు అంటా ఉండ్రి అట్లా కాదప్ప, అది వ్యావహారికులకి అట్లా చెప్పుకోవచ్చును. మన పరమార్థంలో దిగిన తర్వాత దానికి కూడా అదే అర్థం చేస్తే కదా. అటు కాదు, ఓం అని ఉంది కదా. ఓం అంటే ఏమర్థము? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్పలేదా? పరబ్రహ్మ. ఓం అంటే పరబ్రహ్మ. అది అదే శాంతి. అశాంతి అదే శాంతినిచ్చేది. ఓం ఉందంటే కదా. ఓం ఎట్లా శాంతిస్తుంది? మేము ఓం అంటామబ్బా మాకు శాంతి లభిస్తుంది. అట్లా కాదయ్యా, ఆ ఓమును మీరు తరిచి చూడాలి. దాంట్లో ఏముంది? ఆ ఓ అకారము ఉకారము మకారం, జాగ్రత్త స్వప్నము సుషుప్తి. చూస్తే ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి వీటిని పరామర్శించాల. మనం పరామర్శిస్తూ పోతే, విచారించుకుంటూ పోతే అప్పుడు శాంతి స్వరూపంలో నిలబడాలి. శాంతి 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 అక్కడికి అయిపోయి అంటే అవస్థాత్రయ వివేకం వల్ల మనకు మన యొక్క స్వరూపమైన శాంతియే లభిస్తా ఉంది. ఉపశాంతోయ మహాత్మ అని చెప్పినారు కదా శాస్త్రాల్లో. అవునా, శాంతిని మనం పొందాలా. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రాసేదానికి ముందు, బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసేదానికి ముందు వాళ్ళు ఉపోద్ఘాతం రాసిండు. టీటుగా అని అంట. దాన్ని ఎందుకు రాసినప్ప? ఒకేసారి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అట్ల నుంచి ప్రారంభించింటే అవుతాం లేదా. మరి ప్రారంభంలోన ఇట్లెందుకు చేసి శంకరాచార్యులు అని అడగొచ్చును. దానికి కారణం ఉంది. ఏదైనా కానీ ఒక విషయాన్ని ప్రతిపాదన చేయాలంటే, ఎవరో ఎలక్షన్ లో నిలబడినాడప్ప, ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక పార్టీలో నిలబడినాడు, ఓట్ల కోసం వచ్చినాడు, సభ ఏర్పాటు చేసినాడు, ఎత్తుకుంటూనే నాకు ఓట్లు వేయండి అనలేడు. ఏం చేస్తాడు? మొదట తన గుణగణాలేవి, తన పార్టీ గుణగణాలేవి, తమ సిద్ధాంతమేమి, తాము రాజకీయానికి వస్తే ఎంతమందికి మేలు చేస్తారు, మమ్మల్ని గెలిపించినట్లయితే మీకు ఇంద్రభవనం కట్టిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం, అందరికి ఒక్కొక్క కారు ఇస్తాము అని ఈ రీతిగా అంతా చెప్తారో లేదు. మొదట ఒకేసారి ఓటేయి అని అనలేదు, ఆమె అంటే ఓటేయి అని. అట్లా ఒక ఆయన మరి మధ్యకి కావాల్సి వచ్చినాయంట. ఒకనొక ఇంటి దగ్గరికి పోయినాడు. మజ్జిగ ముంత చేతులను పట్టుకున్నారు, చూపిరాదని వెనక్కి పట్టుకొని పోయినాడు. నీకు వెనక్కి పట్టు చేతులు కట్టుకున్నాడు. ఒకనొక ఇంటి దగ్గర పోయి అక్కడంతా గేదెలు ఆవులన్నీ ఉండే, ఇంకా మధ్యన దొరకొచ్చినామని మరి అక్కడ నిలబడా. ఆ ఇంటి యజమాని బయటకు వచ్చా, ఏమండి ఎవరు మీరు అని. నేను ఈ ఊర్లో హరిదాస్ హరికథ చెప్తేకి వచ్చినాను. సరే మరి ఏం విశేషము, ఏ ఊరు అని తెచ్చారు. అక్కడే ఆవుండే. ఆ యజమాని అడిగి, ఎంత బాగుంది ఆవు, ఇది కామధేను ఉన్నట్లుంది, ఇది చాలా సాధు ప్రాణి, ఎంత బాగుంది కదా అని. స్వర్గంలో కూడా ఇట్లా కామధేనువు లేదప్ప, ఇది ఎంత ఇస్తుంది
అంటే అతడేమి చాలా ఆనందపడే పొగడే కదా కామధేను. దేనికి పూట్ల పాలిస్తుంది తప్ప పూటకు 5 షేర్లు ఇస్తుంది. ఓ అట్లయితే మీ ఇంట్లో మజ్జిగ అవుతుందా? అవుతుందప్ప. అట్లయితే ఒక లోట మజ్జిగ పోయప్ప అని అప్పుడు ముందు బయట అంటే మొదటంతా ఒకేసారి పోయిన తక్షణ ఒక లోట మజ్జిగ అని లేదు పోవాలి. ఇప్పుడు అట్లా కాదు, రామదేవుడు అది ఇది అంత వర్ణనంత చేస్తే అందువల్ల మరి ఆయన పొంగిపోయా, మరి ఇప్పుడు ఇచ్చే తిరల అట్లా అట్లా ఎలక్షన్కి వచ్చింటారు. ఒకేసారి ఓటు వేయండి అంటే ఏమయ్యా ఓటు వేయండి ఒకేసారి అడిపోయిన ఏం చేస్తావు నీకు ఓటు వేస్తే అవి చెప్పు అంటారు శ్లోకాలు. అట్లా ఇప్పుడు శంకరాచార్యులు కూడా వచ్చింది. మీరేం వేదాంత శాస్త్రం అని బ్రహ్మసూత్రాలు శురు చేస్తా ఉన్నారు, మీ కథ ఏమి మీరేం చెప్పాలని వచ్చిండారు అనేదంటే మొదట శంకరాచార్యులు చెప్పాలి కదా. అదే దీపిక ఉపోద్ఘాతం అని అంటారు. ఆ ఉపోద్ఘాతాన్ని అధ్యాస భాష్యము అంటాం. ఈ అధ్యాస భాష్యానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయప్ప అంటే 140 ఉన్నాయి వ్యాఖ్యానాలు. భగవద్గీత కిందప్ప వ్యాఖ్యానాలు అని అడిగితే ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కావున అది ఉత్కృష్టమైన గ్రంథం. వ్యాఖ్యానాలు ఎక్కువ ఉన్నందువల్ల, వ్యాఖ్యానాలు ఎందుకు ఎక్కువ రాస్తారు అంటే ఆ గ్రంథం యొక్క వైశిష్ట్యం అట్లుంటుంది అని. అట్లా అధ్యాస భాష్యంలో ఎంత వైశిష్ట్యం ఉందో ఏమో దాంట్లో దాన్ని గురించి మరి బోధించాలని అనేక మంది ప్రయత్నం చేశారు. శంకరాచార్యుల యొక్క హృదయం అంతా అక్కడ ఉంది, ఆ అధ్యాస భాష్యంలోనే ఉంది. గౌడపాదాచార్యులు, శంకరాచార్యులు, గోవిందపాదాచార్యులు, ద్రవిడాచార్యులు, బ్రహ్మానంది వీరంతా ఎవరు? శంకర సంప్రదాయంలో ఉండేవాళ్ళు. వీరి అభిప్రాయాల యొక్క సారాంశం అంతా దాంట్లో ఉండదు. దాంట్లో అధ్యాస భాష్యంలోనే ఉంటా ఉండేది. అధ్యాస భాష్యంలో మీరు ప్రారంభం నుంచి కళా వరకు చూసినా ఒక్క శృతి వాక్యం లేదు, ఒక్క భగవద్గీత వాక్యం కూడా పెట్టలేదు శంకరాచార్య. ఇది ఒక గొప్ప వైశిష్ట్యం. మా స్వామివారు అదే చూపించింది. చూడండి, అధ్యాస భాష్యంలో ఒక్క శాస్త్ర వాక్యం అన్నా ఎక్కడన్నా ఇచ్చిండారు. ఉపనిషత్తు నుంచి ఒక వాక్యం తీసి అక్కడ ఉదాహరణ చేయలేదు. ఇంకా అంతేకాదు, భగవద్గీత నుంచి తీశారేమే ఏమైనా వాక్యాల్ని లేదు. ఆ రీతిగా ఉంది. దీంట్లో మరి వేదాంతం ఎక్కడుంది మరి ఎట్లయితే అని దేని ఆధారం పైన చెప్తా ఉంటారు. పోని యుక్తులు ఏమన్నా చెప్పిండారా అంటే తర్కాలు అది లేదు. మరి ఏం చెప్పారంటే ఉత్త అనుభవం, సార్వత్రిక అనుభవం పైన వేదాంతము చెప్తే ఎంత చెప్పవచ్చునో అంత చెప్పి, ఇంకా ఎక్కువ చెప్తే పైకి అవుతుంది, ఎక్కువ చెప్పరాదు. కావున మీరు ఇంతకుముందు అధ్యాస భాషను అధ్యాత్మ విచార సంఘం ద్వారా ఈ ఊర్లో వెలువడింది మీరు చూసి చెప్తున్నది. ఇప్పుడు అదే విస్తృతంగా రాయబడింది. దీనికి మూల కారకులు విశాఖపట్నంలో ఒక బ్రహ్మచారి, ఆయన పేరు నరసింహమూర్తి అని. ఆయన బాల్యంలో పొందినవాడు. ఆయనకి వైరాగ్యానంద సరస్వతి ఆయన ఒక ఆయన బదరీ క్షేత్రంలోన ఆయన ఈయన కనిపించాడు. ఏమండి మీది ఏ ఊరు అని అడిగినాడు. ఎవరు? వైరాగ్యానంద స్వామి. అడిగితే ఈయన చెప్పా మాది విశాఖపట్నం. మీకెంత సంతానం అని అడిగితే నాకు సంతానం లేదని బ్రహ్మచారి అని. మరి ఎక్కడికి పోతా ఉన్నారంటే ఇట్లా ఆశ్రమాలు వెతుక్కుంటూ పోతా ఉన్నారు. మీది ఏ ప్రాంతమో ఏ దేశం? విశాఖపట్నం అంటే అని అడిగినంట. ఆంధ్రప్రదేశ్ అని అంట. ఆంధ్రప్రదేశ్ అక్కడ రాజకీయం చూసిండారా అని వైరాగ్యానంద స్వామి అడిగాను. అడిగితే నేను చూడలేదా అని. అక్కడ పోయి వాళ్ళ దగ్గర వినండి, వాళ్ళ ప్రక్షుప్తి రాసినారు అని ఆ స్వామి చెప్పిందంటే, ఆ స్వామి అక్కడ ఏదో ఒక ఆశ్రమం అంటే ఆశ్రమాన్ని పిలుచుకోపోయినారు. ఇతన్ని
ఈ బ్రహ్మచారిని చూసుకుపోయినారు. మరి అక్కడ కొన్నాడు ఉందంట. ఇక్కడ రాసినటువంటి ఈ గ్రంథాలు అవన్నీ స్వామి శివానంద ఆశ్రమంలోన ఒకానొక భక్తుడు ఈయనకి ఇచ్చినాడు. ఇచ్చినందువల్ల వైరాగ్యానంద స్వామి మరి ఆ పుస్తకాలనే చదువుతా ఉన్నాడు. నీకు శాంకర వేదాంతం కావాలంటే చూడప్ప, మరి వాళ్ళని ఎదుర్కొని పోవాలి నీవు అని అంటే, అప్పుడు అక్కడి నుంచి ఆయన వచ్చినాడు ఇక్కడికి, విశాఖపట్నం నుంచి. మరి విశాఖపట్నానికి వచ్చి బదిలీ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు. అదే వేదాంతము 2-3 ఏళ్ళు విను. తర్వాత ఇంకా నేను స్కూల్కి పోతాను కదా, స్కూల్కి పోతే ఇంకేముంది, ఇంక ఇక్కడ వేదాంతం చెప్పేవాళ్ళు ఉంటారు. కావున సెలవుల్లోన నేను వస్తాను, అట్లయితే 2-3 పూట్లు చెప్తారు నాకే. అయితే నాకు మొదటి సన్యాసం కావాలి, సన్యాసం ఇప్పియండి అని అండి. అట్లా కాదప్ప వారి అని ఇట్లా పోండి, వడనర్సీపురానికి పోండి అని వాళ్ళకి అన్ని విషయాలు చెప్తే, అది అప్పుడు మన సదస్సుల్లో గురించి తెలుసుకొని పోతే అక్కడ లక్ష్మీనరసింహ శాస్త్రి వారు మైసూరులో ఉన్నారు అని చెప్పగా మైసూరుకే పోయినారు ఈ బ్రహ్మచారి. అక్కడ లక్ష్మీనరసింహ శాస్త్రి వారు ఉన్నారు. వారి తరఫున ఇంకొక స్వామి ఉన్నారు మత్తూరులోను, అద్వైతానందేంద్ర సరస్వతి అని మా స్వామి తీశాడు. ఆయన దగ్గర సన్యాసం తీసుకోవాలంటే ఈయన రికమెండ్ చేయాలి, ఎవరు లక్ష్మీనరసింహ శాస్త్రి గారు. మీరు పోయినా మా స్వామి చెప్పిండగా మరి మాకు కొంచెం సన్యాసం యొక్క ఏర్పాటు చేయండి అని అంటే, ఏమప్ప ఎట్లా చెప్పేదానికి నీవెవరో నీ తప్ప ఏమో తెలియదు మనకి, మళ్ళా మీరు లక్ష్మీకాంత్ శర్మ దగ్గరికి పోయి రాయించారా అండి, ఈయన ఇట్లా వాడు నాకు అంత తెలుసు, మరి దీనికి మీరు సన్యాసం ఇవ్వచ్చును అని వాళ్ళ ద్వారా మీరు రాయించుకొని వస్తే అప్పుడు వాళ్ళు సన్యాసం ఇస్తారప్ప, అది అటుపతి ఇచ్చేలేదు. ఇప్పుడు మీ ఆంధ్రలో వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళు చెప్పిన మాట మేము వింటాము. నువ్వు ఆంధ్రదేశం నుంచి వచ్చిండావు, మరి నీవెవరో ఏం కథ, కావున నువ్వు మళ్ళా పోయి అక్కడ అంత రాయించుకురాపండి అంటే మరి ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ అంతా నా దగ్గర ఒక లెటర్ అంతా రాయించుకుండ్రి. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన్ని వాళ్ళు నిర్ణయిస్తారు, నేను దీన్ని పంపిస్తానులే అని దాన్ని నేను పంపించేస్తాను అక్కడ లక్ష్మీనరసింహమూర్తి శాస్త్రులకి. ఈ విశాఖపట్నం పోప అక్కడి నుంచి తేదీలు తెలుపుతారు వాళ్ళు. మరి అప్పుడు నేను పోయి అక్కడ సన్యాసం తీసుకుందేవో అని అంటూ ఇంకా ఆయన వెళ్ళిపోయా. తర్వాత దాన్ని మేము స్వామివారికి పంపిస్తే స్వామివారు అద్వైతానందేంద్ర సరస్వతి స్వామికి పంపించాం. అద్వైతానందేంద్ర సరస్వతి స్వామి వారు చాలా గొప్పవాళ్ళు. స్వామివారు ఉన్నప్పుడు కొన్ని ఏండ్లు వాళ్ళ దగ్గర శ్రవణం చేసినటువంటి వారు. అప్పుడు సుబ్రహ్మణ్య అవధానులు అని వాళ్ళకి పేరు. వాళ్ళు గొప్ప శ్రీమంతులు అయినప్పటికీ వారు లోబులు కారు. అక్కడ ఇట్లా భక్తులు ఎవరైనా వస్తే వారికంతా అన్నం పెట్టి వారికి వేదాంతం నేర్పుతారు. ఆ ఊర్లో అంత సంస్కృతం మాట్లాడేవాళ్ళు. మత్తూరులో మాత్రం అటువంటి వ్యవస్థ ఉంటా ఉంది, శివమొగ్గ డిస్టిక్. ఆ తర్వాత వాళ్ళ తేదీలు తెలిపి ఈయనకి నేను తెలిపితే ఇంకా అక్కడి నుంచి అక్కడికి పోయి అక్కడ కొన్నాళ్ళు ఒక 2 నెలల వరకు అద్వైతానందేంద్ర సరస్వతి స్వామి వారు ఈయన యొక్క గుణగణాలంతా పరిశీలించారు. మరి ఆయనకి వేదాంతం అంతా బోధించేది అది చేశారు. ఆ తర్వాత శుభముహూర్తం నిర్ణయించినారు. ఆయనకి శాస్త్రీయంగా సన్యాసం ఇచ్చినారు. అంటే శాస్త్రీయంగా సన్యాసము పుచ్చుకున్న వాళ్ళు ఆంధ్రదేశంలో మా స్వామి తరఫున సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వర్గము సంబంధించినటువంటి సన్యాసి అంటే ఈయన అని చెప్పవలసి ఉంటుంది. మరి వాళ్ళు సన్యాసం ఇచ్చిన తర్వాత అటువంటి బ్రాహ్మణులు మున్న వారంతో ఎవరు ఋత్విజులుగా ఉండరో వాళ్ళు ఇంకా కొందరు అందరూ కలిసి 3000 రూపాయలు ఈయనకి ఇచ్చి నమస్కారాలు చేస్తారు అందరూ. ఎవరికి? ఈ బ్రహ్మచారికి, కొత్తగా సన్యాసం పుచ్చుకున్నారు కదా. అప్పుడు ఆయనకి ఆశ్చర్యం, ఇదేమప్ప నాకు ఇచ్చేంత ముఖ్యం వీళ్ళు. వాళ్ళు అక్కడుండే వాళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప విద్వాంసులు, సామాన్యులు కాదా ఆ ఊర్లో. మా స్వామి యొక్క గ్రంథాలంతా ఆపోషణం పట్టిన వాళ్ళు వాళ్ళంతా. మరి వాళ్ళు మా స్వామి వారికి వాళ్ళంటే ప్రాణం. అటువంటి వారి దగ్గర సన్యాసం పుచ్చుకున్నారు వాళ్ళు. మరి 3000 రూపాయలు ఇస్తే ఆ 3000 తీసుకొని రాలేదు. దాన్ని
అక్కడ వేదాంతం వినేదానికి వస్తూ ఉంటారు కదా బ్రహ్మచారులు, వారి ఖర్చులకు వినియోగించుకోండి అని అక్కడ ఉండే కమిటీ వాళ్ళకి దాన్ని అంతా ఇచ్చేసి అప్పుడు ఇతన్ని కారులో కూర్చోబెట్టుకొచ్చి శివమొగ్గ వరకు బస్సులో కూర్చోబెట్టాను. ఆ తర్వాత మరలా ఒకసారి ఇక్కడికి వచ్చిపోయి మొత్తానికి ఇక్కడికి ఒక 5-6 సార్లు వచ్చిపోయినారు. వారికి ఇట్లా సన్యాసం ఇట్లా తీర్మానిస్తే మన వృత్తి ముందు కావాలన్నా ఇంటి తీర్మానించాలనే లేదు. అంత సార్వత్రికానుభవంపైనే నిలబడి రాయబడినటువంటి పుస్తకం అంటే ఇది. అందుకోసమే శంకరాచార్యులు వారు ఈ అజ్ఞాన పాఠ్యకు వారు చూడండి మంగళాచరణం చేయలేదు. ఇది ఒకటి ఆక్షేపణ. పోనీ ముగిసిన తర్వాత మంగళాచరణ చేసినట్టే అది చేయలేదు. మంగళాచరణ అనేది చేయాలి కదా, అంటే ప్రారంభంలోన మంగళం ఆచరించేది ఉంది. ఆ ఆచరణ జరపలేదు. వ్యాఖ్యానకారులోన ఒక గొప్ప విద్వాంసుడు అట్లా చేశారు. ఆయన విచారసాగరం రాశారు. ఆయన సాధు నిశ్చల దాస్. ఆయన ప్రారంభంలోన మరి గణేశును శక్తిను శివును ధ్యానం చేయాలి కదా, ధ్యానం చేయలేదు. ఏం చేశాడు ఆయన? స్వరూప ధ్యానం చేసి తన స్వరూపాన్ని గురించి తాను వర్ణించుకొనే. అప్పుడు శిష్యుడు, ఏం స్వామి అందరూ గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు దేవుని స్తుతి చేస్తారు, అట్లా చేయకునేట్లా మీ స్తుతి మీరు చేసుకొని ఉన్నారు కదా అని అంటే, అప్పుడు ఏం చెప్తాడు ఆయన? అబ్ది అపార స్వరూపమల హరి విష్ణు మహేశ విధి రవి చంద శక్తి ధనేశ గణేశ అని చెప్తారు. నాయన ఏం చెప్పాలా? నా స్వరూపానంద సాగరములో ఈ బ్రహ్మ విష్ణు శక్తి రుద్రుడు సకల దేవతలు అలలు ఉన్నట్ల నీవే చెప్పు, నేను ఎవరికి నమస్కరించాలి అని అంటారు. ప్రారంభంలోనే ఇది వస్తుంది. దీనికి కారణము ఇట్లా ఈయన రాసేదానికి ప్రేరణ ఎక్కడ లభించి ఉంటుంది అంటే ఈయన కంటే ముందు శంకరాచార్యులు ఉన్నారు. కావున శంకరాచార్యులు అధ్యాత్మ భాష్యంలోన ఏ మంగళాచరణ చేయలేదు వాళ్ళు ప్రారంభంలో కదా. దాన్ని బాగా గమనించింటారు నిశ్చలదాసి. గమనించి ఆయన కూర్చారు అంతే. ఇంకా శంకరాచార్యులు మరి ఎందుకు చేయలేదు మంగళాచరణ చేయాలి కదా అని అంటే, మంగళాచరణ చేయకుండా ఊరుకుండిపోయాడు కదా. ఊరకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు. ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే అంటే అప్పుడేమి తెలిస్తే నేను బ్రహ్మము, నేను బ్రహ్మము అనే, నేను బ్రహ్మము అనేది అది కూడా చరించినట్లే, ఊగినట్లే. ద్వైతము విశిష్టాద్వైతము ఇదంతా ఊగుతూ ఉన్నట్లే ఆ సిద్ధాంతాలు చెప్పుకుంటూ ఉంటాయి. చూడపా నా స్వరూపం అటువంటిది ఇటువంటిది అని నువ్వేం చెప్పా ఊగినట్లుంటుంది. ఉపశాంతోయం ఆత్మ, ఆత్మ ఉపశాంత స్వరూపి. కావున ఆయన ఉపశాంతం అయిపోయారు. శంకరాచార్యులు ఉపశాంతం అయిపోయారు. ఎందుకు ఉపశాంతమయ్యారు అంటే ఉపశాంతమే నిర్విశేషము, ఉపశాంతమే శాంతము కదా. భాష్కలి బాధ్యుల వృత్తాంతము బ్రహ్మసూత్రంలో వస్తుంది. బాధ్యుడు అనే ఒక గురువు అంట, ఆయన దగ్గరికి భాష్కలి అనే ఒక శిష్యుడు వచ్చినాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అది భో భగవో బ్రహ్మే, స్వామి నాకు బ్రహ్మతత్వాన్ని బోధించండి అని. స్వామి ఊరుకుంది. ఏం స్వామికి చెవుడికి కూడా కొంచెం గట్టిగా అందాము అని మరలా, స్వామి నాకు బ్రహ్మమును బోధించండి అని గట్టిగా. స్వామి ఊరుకోండి, నేను ఇంకా కొంచెం గట్టిగా అర్థం లేదు. మళ్ళా స్వామి నాకు బ్రహ్మమును బోధించండి అనే అప్పుడు ఆ గురువు అంటాడంట, బాధ్యుడు, నాయన నీకు చెప్తూనే ఉన్నాం కదరా, అర్థం కాలేరా అంటే,
లేదు స్వామి మీరేం మాట్లాడలేదు, ఊరికే ఉంటారు కదా. అదే మరి ఆత్మ అంటే ఊరుకుంటే దేవుడు, ఊగులాడితే జీవుడు అని ఉంది కదా. ఉపశాంతోయమా శంకరాచార్య వారు దీన్ని తీసుకొని ఈ ఆజ్ఞానం ఈ బాధ్యతలు దొరుకుతాను వాళ్ళు ఇది శృతే అని చెప్పి ఇది ఉపనిషత్తులు అని అంటారు. కానీ 108 ఉపనిషత్తులు ఎక్కడా లేదు. ఏ శృతి శంకరాచార్య కాలంలో ఏ ఉపనిషత్తులు ఉన్నావో ఏమో, మరి ఈ కాలంలో ఆ ఉపనిషత్తు లేదని కదా దానికి అర్థం. అప్పుడు ఉండిన ఉపనిషత్తులు ఇప్పుడు లేవు అని మనం తెలుసుకోవచ్చు కదా. కావున శంకరాచార్యులు ఆ దినం ఈ బాష్కని యొక్క వృత్తాంతం చెప్పారు. కావున ప్రారంభంలో మంగళాచరణ చేస్తే మరలా ద్వైత బుద్ధి సులువైతుంది. మంగళం చేరాలి సంఖ్యా కొట్టు నచ్చి అని మరి అదైతే కావున ఇది కర్మాతీతుల స్వభావం. శంకరాచార్యులు కర్మాతీతులైనందువల్ల వారికి శిఖ లేదు, జంతువు లేదు, మోసాడు లేదు. మరి అట్లా వాళ్ళు కర్మ చేయడానికి అధికారులేమి కాదు. అందుకోసమే వారు మంగళాచరణం అక్కడ చేయలేదు. ఇంకా ఉపసంహారంలో మంగళమా అంత చెప్పినాక ఉపశాంతం కావాల్సిందే, ఇంకేం మాట్లాడట్లేదు. కావున ఉపశాంతోయం ఆత్మ, ఈ ఆత్మ ఉపశాంత స్వరూపమైంది. కావున దాని గురించి ఏమన్నా మాట్లాడకపోతే బాయ్ బిట్రే పండుగేరు అని అంటారు కన్నడంలో. నోరు విడిచినామా మనమే అవివేకులైతాం, మరలా ద్వైత సిద్ధాంతం ప్రారంభమవుతుంది. అందుకోసమే అట్లా మనం తెలుసుకోరాదు. మరి మంగళాచరణం చేయరాదనే అభిప్రాయం. అంటే ఆ స్థాయిలో ఉండినటువంటి మహానుభావం చేసేది మనం కూడా చేయొచ్చునేవి. మనం కూడా ఎన్నో గ్రంథాలు రాస్తా ఉన్నప్పుడు ఏ మంగళాచరణం మనం చేసేది అని అంటే నీవు వాళ్ళ పైన పోటీ పోకూడదు. వాళ్ళ సమానమా నీవు, నీకు ఆ భావన కూడా రాకూడదు. మరి ఇప్పుడు దాకా నేను మంగళాచరణం వెళ్ళవచ్చా, ఇట్లా అడుగుతున్న భావన ఇచ్చేయాలి. ఊరికే నీ వద్దకు నీవు దాన్ని ఇడిచిపెట్టించు. శంకరాచార్యులు నేను మంగళాచరణం జరగప అని చెప్తాడని లేదు, నీ కూడా చెప్తారా తప్ప అది అది ఎట్లా అనేది నీవే అర్థం చేసుకో అంతే. మనమేమో చెప్పుకోవాల్సిన పని లేదు పరస్పరం. అది నువ్వు శంకరాచార్యులు ఆ స్థాయిలో ఉండ్రి మరి అట్లుండ్రి. దాని నిశ్చలదాసు కూడా గమనించినాడు. గమనించి తాను ఆ రీతిగా అబ్ది అపార స్వరూపం అమరహరి అని ఈ రీతిగా వారు కూడా చెప్పినారు. అధ్యాస భాష్యానికి సంబంధించింది శంకరాచార్యుల వారి యొక్క విచారాన్ని దాన్నంతా మన స్వామి వారు సంస్కృతంలోన సుగమ అనే గ్రంథం రాదు. అది సుగమమే కానీ అందరికి అర్థం కావు కదా. సంస్కృతము నేర్చిన వారికి మాత్రమే అది సుగమం, మిగతా వారికి దుర్గమంగా ఉంటుంది. కావున దాంట్లో ఉండే రహస్యాలన్నిటినీ తీసుకురావాలి కదా ఆంధ్ర ముఖ్య లోకానికి. కావున దాంట్లో కూడా అనేక రహస్యాల్ని దీంట్లోనే ఇమిడ్చినాం. అధ్యాస భాషార్థ విమర్శ అని మా స్వామి వారు కన్నడంలో రాసినారు. దాంట్లో ఉండే అనేక రహస్యాలను కూడా అనువాదం చేసి దీంట్లో వేశాను. ఇంకా శంకర వేదాంత సార మునగినటువంటి కన్నడ గ్రంథాల్లో స్వామివారు చెప్పింది. ఇంకా స్వామివారు తమ ఉపన్యాసాల్లో ఎక్కడెక్కడ అధ్యాసన గురించి రహస్యార్థాలు చెప్పినారో వాటన్నిటినీ ఒక్క దగ్గర సమకూర్చడమైంది. గురు శిష్య సంవాదంలో ఈ పుస్తకము ఉండడం వల్ల మనకు సులభంగా వేద్యమవుతుంది. ప్రకృతము స్వామివారు ఆవిష్కరణ చేస్తారు. జయ మంగళ హారతి దేవను పావన గీతా మాతా సర్వలోక సంరక్షణి గీతా సర్వలోక సంరక్షణి గీతా సర్వదేవ సంసేవిత జనని
సర్వదేవతం సేవిత జనని శాంతి విదాయిని సత్యప్రదాయిని శాంతి విదాయిని సత్యప్రదాయిని సత్వగుణాలయ సాచరిత సత్వగుణాలయ సాచరిత పావన గీత మాత జయ మంగళ హారతి దైవముమా పావన గీత మాత భక్త జనావని బంధ విమోచని భక్త జనావని బంధ విమోచని భవ భయహరణి భవ్యదాయిని భవ భయహరణి భవ్యదాయిని పావన గీత మాత జయ మంగళ హారతి దైవముమా పావన గీత మాత అతతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి